సేవలు ఉన్నాయో యూపీఐ సేవలు ఇప్పటి నుంచి ఫ్రీగా వచ్చే అవకాశాలు లేవంట. అంటే మనమైతే ఇప్పుడు ఫ్రీగా వాడుకుంటున్నాం మంచిగా. ఒక 10 రూపాయలైనా స్కాన్ చేస్తున్నాం, 1000 రూపాయలైనా స్కాన్ చేస్తున్నాం, 10,000 అయినా టక్కున ఇట్లా ఫోన్ ఓపెన్ చేసి స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తున్నాం. అయితే ఇప్పటి నుంచి నువ్వు ఏదైనా కొనుక్కుంటే నీ జోబులు ఉన్న పైసలకు నువ్వు బిల్లు కట్టేకి కూడా మళ్ళీ బిల్లు కట్టాలి. కొనుక్కుంటే బిల్లు కట్టాలి కదా, బిల్లు కట్టినందుకు కూడా బిల్లు కట్టాలి. అది యూపీఐ వాడుకుంటే. ఇప్పటివరకైతే ఫ్రీగానే యూపీఐ వచ్చింది. రాబోయే రోజుల్లో యూపీఐ ఫ్రీగా వాడుకునే అవకాశం ఉండకపోవచ్చు. యూపీఐ సేవలకు కూడా ఛార్జీలు కట్టాల్సిందే అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ హింట్ ఇచ్చిండు. ఆగస్టు 1 నుంచి కొత్త ఆంక్షలు, ఇంకా వారం రోజులలో యూపీఐ వాడుకున్నందుకు కూడా ఛార్జీలు పడే అవకాశం ఉందని చెప్పేసి ఆయన హింట్ ఇచ్చిండు. దాంతోపాటు బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఇది ఫోన్పేలా, గూగుల్ పేలా, పేటిఎంలా మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా ఛార్జ్ పడుతుంది. ఛార్జ్ పడే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా ఉంది పరిస్థితి. ఇప్పటికెళ్ళి యూపీఐ పేమెంట్లు ఫ్రీగా రాకపోవచ్చు అని ఇంటిస్తున్నాడు ఆయన. ఇంటిస్తున్నాడు అంటే జాగ్రత్త అని చెప్పి ఏదైతే అంటున్నారో రేపది అమలు కాబోతున్నదని అర్థం. సో బ్యాలెన్స్ చెక్ చేసుకుని ఆటో పేమెంట్ మోడ్లు పెట్టుకుంటాం మనం ఫోన్పేలో. కరెంటు బిల్లు కావచ్చు, ఆ నెట్ బిల్లు కావచ్చు, రీఛార్జ్ కావచ్చు, కొన్ని ఆటో పేమెంట్ మోడ్ పెట్టేసుకుంటాం. అంటే ఆ డేట్ కాగానే కనెక్షన్ కార్డు కాకుండా ఆటోమేటికల్గా పేమెంట్ అయిపోతుంటుంది. దాని మీద కూడా ఛార్జ్ చేసే ఆగస్టు 1 తారీఖు నుంచి కొత్త ఆంక్షలు ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే రోజుల బ్యాలెన్సు ఏదైతే మనం ఫోన్పేలా, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం, రోజుల లిమిట్ పెట్టబోతూ ఉన్నారు. లిమిట్ పెడతారు. ఆ లిమిట్ వల్ల ఇక అన్నిసార్లు చూసుకోవాలి. అంతకు మించే లిమిట్ను దాటి ఇప్పుడు ఎట్లయితే ఏటీఎంలో 3 సార్లు 4 సార్లు రోజుకి తీస్తే డబ్బులు ఛార్జ్ పడుతుంది. లేదంటే ఆ బ్యాంకు కాకుండా వేరే బ్యాంకులో మనం ఏటీఎం కార్డు పెట్టి పైసలు తీసుకుంటే దానికి కొంత ఛార్జ్ పడుతుంది. సో ఇప్పటి నుంచి యూపీఐ కూడా అంతే. కొంత లిమిట్ పెడతారు. గిన్ని సార్లు చూసుకోవాలి నువ్వు బ్యాలెన్స్ రోజులాని. 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు పెడతారు. అది దాటిందంటే ఛార్జ్ పడుతుంది. వాళ్ళ విత్డ్రాల్కి సంబంధించి, ఈ పేమెంట్లకు సంబంధించి కూడా, ఆటో పేమెంట్లకు సంబంధించి కూడా ఇది పడబోతుంది. ఒకసారి చూద్దాం డీటెయిల్స్ ఏమన్నాడు ఆయన. ప్రస్తుతం యూపీఐలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను పూర్తిగా ఫ్రీగా చేస్తున్నాం, కానీ ఈ సేవలు ఎక్కువ కాలం ఉచితంగా ఉండకపోవచ్చు అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నాడు. ఇది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ కొత్త దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఇక ఆర్థిక వ్యవస్థను స్థిరంగా కొనసాగించాలంటే ఛార్జీలు అమలు చేయాల్సిన అవసరం ఏంది. ఫస్ట్ మంచిగా డిజిటల్ పేమెంట్ అని రుద్దిరు. నోట్లు రద్దు చేసిన టైంలో మనం ఏం చేసారు, అందరు పైసలు తీసుకొని బ్యాంకుల్లో వేసుకున్నారు నోట్లు మారితే అనేసరికి. ఇక మీరు ఊకొక్క పైసలేమో జోబులో పర్సు తీసి పైసలు ఏం చేస్తారు, కానీ మీరు ఫోన్పేలోనే పైసలు కట్టొచ్చు డిజిటల్ పేమెంట్ అని చెప్పేసి అలవాటు చేసారు. అలవాటు అయింది ఇప్పుడు జనాలకి. అలవాటు అయినాక ఇప్పుడు ఏంది, అలవాటు అయింది కాబట్టి ఛార్జ్ కట్టురు. ఇక ఇన్ని రోజులు ఫ్రీ చేసారు కదా, ఇక చాలు పైసలు కట్టి మీ ఫోన్పేలు కానీ మీ యూపీఐ సేవలు కానీ వాడుకోరు అని చెప్పేసి ఇది చేసే అనగా ఆయన మాట్లాడింది ఏమన్నాడు. ప్రస్తుతం యూపీఐ ఎలాంటి యూజర్ ఛార్జీలు వసూలు లేకుండా కొనసాగుతుంది. ఈ వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు ప్రభుత్వం, బ్యాంకులు, ఇతర లావాదేవీ సంస్థలకు సబ్సిడీ ఇస్తుంది. అయితే చెల్లింపులు నగదు అనే వ్యవస్థకు జీవనాడి లాంటివి. అందుకే అదనపు ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ఖర్చులు క్రమంగా భారంగా మారుతున్నాయి. సురక్షితమైన డిజిటల్ చెల్లింపులకు భారత్ కట్టుబడి ఉంది. దీర్ఘకాలంలో ఇది కొనసాగాలంటే ఉమ్మడిగానైనా లేదా యూజర్లైనా ఖర్చులు భరించాల్సిందే. కాబట్టి ప్రస్తుతం చెల్లింపుల ఖర్చులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ ఎక్కువ కాలం కొనసాగకపోతే దాన్ని ప్రజలే భరించాలి. రోజువారీ లావాదేవీలు గడిచిన 2 ఏళ్లలో దేశంలో ఒక్క రోజులో 31 కోట్ల నుంచి 60 కోట్లకు రెట్టింపైనాయి. రోజువారీ చెల్లింపులు ఏవి, ఈ ఉప్పు, పప్పు, పాలు, బిస్కెట్ల పొడ, డబుల్ రొట్టె ప్యాకెట్ ఇట్లాంటివి కొనుక్కుంటాం కదా మనం చిల్లర అది 60 కోట్లకు రెట్టింపైనాడు లాస్ట్ ఇయర్లో దేశంలో. సో అట్లాంటి వాటన్నీ కూడా అంటే పెరుగుతున్నది, జనాల వాడకం పెరుగుతున్నది, జనాలు దాన్ని విపరీతంగా ఆధారపడిపోయారు. కాబట్టి ఇప్పటి నుంచి అది ఫ్రీ చేయాల్సిన అవసరం లేదు. మనం ఛార్జ్ చేసినా ఛార్జ్ కట్టైనా సరే వాళ్ళు వాడుకుంటారనే ఉద్దేశానికి వచ్చింది. త్వరలోనే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ విధానం కొనసాగించాలా వద్దని ఆలోచిస్తున్నారు. త్వరలోనే మీ యూపీఐ సేవలు, స్కానింగు, అదే పేమెంట్ చేస్తారు కదా, దానికి కూడా ఛార్జ్ పడే అవకాశం ఉంది. వ్యవస్థపై ఒత్తిడి, పేమెంట్లలో జాప్యం, ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్. కొన్నిసార్లు మనం చేస్తాము ఫెయిల్ అవుతుంది, పేమెంట్ చేస్తాము ఫెయిల్ అవుతుంది. అయితే ఈ ఛార్జీలు పడితే పేమెంట్ ఫెయిల్ కాదండి. ఇక నువ్వు 200 రూపాయలు కిరాణా షాప్లో బిల్లు కడితే కొన్నిసార్లు పేమెంట్ ఫెయిల్ అవుతుంది కదా, ఆ బిల్లు కట్టేందుకు మరి నువ్వు 10 రూపాయలు అదనంగా ఛార్జ్ కడితే నీ పేమెంట్ ఫెయిల్ కాదు, టక్కున అయిపోతుంది. అదే రాబోతుంది త్వరలో. ఆగస్టు 1 నుంచి యూపీఐ సేవలపై కొన్ని కొత్త ఆంక్షలను అమలు చేయనుంది. కొత్త నిబంధనల ప్రకారం ఒక రోజులో బ్యాలెన్స్ చెకింగ్ 50 సార్లకు మించరాదంట.
50 సార్లే చెక్ చేసుకోవాలి బ్యాలెన్స్ ఒక రోజులో. ఫోన్ నెంబర్తో లింక్ అయిన బ్యాంకు ఖాతాలను 25 సార్ల కంటే ఎక్కువ చూడొద్దు. నీ బ్యాంకులో ఎన్ని పైసలు ఉన్నాయని నువ్వు ఎక్కువసార్లు చూసుకోవద్దు. అర్థమవుతుందా? నీ బ్యాంకులో ఎన్నిసార్లు నీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది అని నువ్వు ఎక్కువసార్లు చెక్ చేసుకోవద్దు. నీ ఫోన్ నెంబర్తో లింక్ ఉన్నదాన్ని 25 సార్ల కన్నా ఎక్కువ చూడొద్దు. యూపీఐ ఆటోపే ట్రాన్సాక్షన్లకు కూడా ఫిక్స్డ్ టైం స్లాట్లను అమలు చేయబోతున్నారట. అంటే యథావిధిగానే ఒకసారికి 1,00,000 విద్యా ఆరోగ్యానికి సంబంధించింది అయితే 5 లక్షల వంటికి సింగిల్ పేమెంట్లు. వీటిలో ఎలాంటి మార్పులు లేవు. కానీ ఆటో పేమెంట్ల విషయంలో కూడా ఇట్లా మనం అవసరాలకు ఏది ఇంటర్నెట్, టీవీయో, రీఛార్జ్ ఇట్లాంటి వాటికి ఆటో పేమెంట్లకు కూడా ఛార్జీలు వేస్తూ ఉంటారు. మనం ఫీజు పేమెంట్ కావచ్చు, హెల్త్కి సంబంధించి ఏమన్నా ఎల్ఐసి ఇట్లాంటి వాటికి ఏం ఛార్జ్ చేయకపోవచ్చు. కానీ ఇట్లాంటి మన అవసరాలకు సంబంధించినటువంటి ఆటో పేమెంట్లకు కూడా ఛార్జ్ పడుతూ ఉంటారు. ఎక్కువసార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా కష్టమే నీ బ్యాంకులో నీ అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయి అనేది. సో నువ్వు ఏదైనా పేమెంట్ చేయాలన్నా యూపీఐ స్కానర్ పెట్టుకుంటే రేపు ఆగస్టు 1 తారీఖు నుంచి కొత్త రూల్స్ వస్తే ఆ రూల్స్ ఏంటివో వచ్చినాక డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. రైట్, ఇవి